కోరుకుంటూ అక్కడ ఉండే సమన్వయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడికి పోతూ ఉంటే మరొక మారు పోలీసు వారు కూడా ఇంటి దగ్గర నుంచి కూడా బయటికి రానియకుండా ఇంటిలోనే అతన్ని ఆపేయడం, ఇటువంటి దాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు అందరికీ నేను చెప్తా ఉన్నాను, ఈ జిల్లాలో ముఖ్యంగా ఎస్పీ గారికి నేను అందరికీ కూడా చెప్తున్నాను, ఎస్పీ గారు మీరు అనేవారు కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ప్రకారం మీరు నియమించబడ్డారా, లేకుంటే మీరు వారికి ఏమన్నా తాడిపిత్రి శాసనసభ్యులతో వారందరికీ కూడా ఏమైనా బానిసగా ఉండాలా అని చెప్పేసి నేను చేస్తున్నాను. మీకేమన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? చెప్పండి. ఈ రోజే కాదు, మీరు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈనాటి దానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న దానికి సిబిఐ ఎంక్వైరీ కావాలని, ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా పూర్తిగా బకాయిలు కూడా చెల్లించాలని చెప్పేసి, నిరుద్యోగ భృతి కావాలని చెప్పి ఏదైతే చేస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురంలో, ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్ర సిపిఐ అంటే భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ కార్యవర్గ సభ్యులు జగదీష్ గారు కానీ, లింగమయ్య కానీ, శ్రీరాములు కానీ, రమణయ్య గారు, అలాగే రామకృష్ణ గారు తదితరులు అందరూ కూడా వచ్చి సంఘీభావం చెప్పినానికి వారికి కూడా ప్రత్యేకంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అధికారంలోకి వచ్చిన తర్వాత వారు అధికారం చేపట్టిన తొలి సంతకము డిఎస్సి పై. డిఎస్సిలో ఈరోజు అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పి ప్రజా సంఘాలు అయితేనేమి, దాన్ని నష్టపోయినటువంటి విద్యార్థులందరూ కూడా ఎవిడెన్స్ కూడా ప్రూఫ్లు చూపించినా కూడా మేము అవినీతి చేయలేదని చెప్పి లోకేష్ బాబు డంకా కొట్టుకొని తిరుగుతున్నాడు. మరి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మన అనంతపురం జిల్లా అనంత వెంకటరామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మున్సిపల్ ఎదురుగా రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు దీనికి బాధ్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వంలో విద్యార్థులు నిరుద్యోగ యువతపై నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ఉంది. ఈ వెన్నుపోటు ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతా ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంతకమే డిఎస్సి పైన పెట్టారు. కానీ దాన్ని భర్తీ చేయడానికి 16 నెలలు పట్టింది. ఏదైనా ఒక నోటిఫికేషన్, ఏ ప్రభుత్వం అయినా ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక ఎగ్జామ్ పెడుతుంది. ఆ ఎగ్జామ్ తర్వాత మెరిట్ లిస్ట్ రోస్టర్ ప్రకారంగా ఒక నోటీస్ బోర్డులో అతికించడం జరుగుతూ ఉంది.